ఫైనల్లీ గోయింగ్ పాండిచ్చేరి. ఎవరితో అంటే మనోడితోనే, అక్క కొడుకు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అవన్నీ చూపిస్తా. ఇప్పుడు యాక్చువల్లీ విలుపురంలో ఉన్నాం. నిన్న వీడియో మీరు చూస్తున్నారంటే నేను విలుపురం వచ్చి అప్పుడు ఆ రైల్వే స్టేషన్లో మంది తిరిగింది, ఆ వీడియోలో చెప్పుంటా. అక్కడికి వెళ్ళాక మేబీ కుదిరితే పాండిచ్చేరి వెళ్తాను అని. ట్రైన్ దాదాపుగా ఒక 11:30 అవుతుంది. ట్రైన్ ఇంకో 10 minutesలో వస్తుంది. ఇక్కడ ఎక్కామంటే అక్కడ దిగేదానికి ఒక హార్డ్లీ 1 hour 10 minutes ఆ టైం పడుతుంది. ఒక 12:30 నుంచి ఈవినింగ్ 7-7:30 లోపల ఏమేమి తిరిగామో అవన్నీ చూపిస్తా. నేను ఛార్జర్ ఏం తీసుకున్నా, ఇప్పుడున్న ఛార్జింగే నేను ఈవినింగ్ దాకా మెయింటైన్ చేయాలి. మనం పోయే ట్రైన్ వస్తుంది. దాదాపుగా చాలామంది ఈ ట్రైన్ కోసమే ఉన్నట్టున్నారు. వీళ్ళందరిని దాటుకొని ఒక సీట్ దొరికే లోపల దాదాపుగా ఏమవుద్దో తెలియదు, చూడాలి. వెళ్ళి కూర్చున్నాక చూస్తాం. సీట్ దొరికేసింది హ్యాపీగా. ఇంక నేను పాండిచ్చేరికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను. నాకు ఛార్జింగ్ అయిపోతుంది, భయం వేస్తాను. పాండిచ్చేరికి వచ్చేసాం. ఫైనల్లీ వచ్చేసాం మనం పాండిచ్చేరికి. నాకు ఈ బోర్డులు కాడ ఇట్లా తీయడం ఏం అలవాటో నాకు అర్థం కావట్లే. కానీ నేను ఇంకా పోయి బైక్ రెంట్కి తీసుకున్నాక చెప్తా ఏంది సంగతి అని. మీకు దీంట్లో సరదా అయిన ఒక విషయం చెప్పమంటారా? ఈ పుదుని పక్కకు తీసేస్తే చెర్రీ, ప్రతి దగ్గర మనకి బ్రాండింగ్ జరిగిపోతూ ఉంది. ఇప్పుడే బైక్ రెంట్స్ తీసుకున్నాం. దాదాపుగా గంటన్నర అయింది. నేను వచ్చింది వీకెండ్ అనేసరికి నాకు ఇంకా ఎక్కువ రెంట్ ఎక్కువ అయిపోయింది. ఒక 150 ఎక్కువ కడుతున్నట్టుంది నాకు. దాదాపుగా 450 పడింది. ఒకవేళ మీకు ఏమైనా రెంట్ కావాలంటే ఈ నెంబర్ ఉండి అది రివర్స్లో ఉంటుంది, మీరు ఏదో ఒకటి చేసుకోండి. వాడేమో నాకు అంత మంచి రేట్కి లేదు కాబట్టి నేనేం మీకు అంత బాగా చూపించలేను. నేను ఈవినింగ్ 6 దాకా ఏమేమి జరుగుతానో అవన్నీ తిరిగి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదే మన యుద్ధ వాహనం. మనం జస్ట్ పెట్రోల్ పట్టించుకొని మన బండికి తినేదానికి వెళ్తున్నాం. తొక్కు బిర్యానీ అని ఒకటి ఇక్కడ ఫేమస్, అది తినేదానికి వెళ్తున్నాం. పెట్రోల్ పట్టించుకొని గాయతో బైక్. నేను అక్కడికి వెళ్ళాక ఎట్టుంది ఏంది అన్నీ చూపిస్తాను. షాప్ ఉండేది వచ్చి ఇక్కడ ఉంది కదా, విలియనూరు ఉందని. అక్కడ ఇది పాండిచ్చేరి నుంచి ఒక 10 kilometers వస్తుంది. Going to Villanur. ఇప్పుడే మనం ఫ్రెష్గా దెబ్బ అయిపోయాం. బిర్యానీ అయిపోయిందంట. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. హోటల్ జియో సంధ్య అనే ఇక్కడ యాక్చువల్లీ తొక్కు బిర్యానీ అన్నీ దొరుకుతాయి. చూడ మ్యాక్సిమం చాలా మంది వచ్చి క్లోజ్ అనగానే వెళ్ళిపోతూ ఉన్నారు. హౌస్ దాట్ ట్రావెల్డ్ 12 kilometers, బిర్యానీ ఓవర్ ఆల్ ప్రాబ్లమ్స్. అందరూ దానికోసమే క్లోజ్ అయిపోయి అనగానే అందరు డిసప్పాయింట్ అయిపోయారు. సో ఈయన కూడా, అంకుల్ కూడా, లిటరల్లీ ఎవ్రీవన్ దెబ్బ అయిపోయాం. మొత్తం దెబ్బ అయిపోయింది. ఇలా చాలాసేపు బాధపడినాక లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని, ఎందుకు ఆడ నుంచి వచ్చామంటే ఆ క్లిప్పింగ్ ఒకసారి నేను యాడ్ చేస్తా, బిర్యానీ ఎట్టుంటుంది అని చెప్పి చూపిస్తాను. ఇదిగోండి మా అండా చూసారా,
మా కోసం అనుకున్నాం, ఎవరి కోసమో పెట్టారు. ఇప్పుడే ఈ ఇర్ఫాన్ రెస్టారెంట్లో తిన్నాం పరోటా, కొన్ని ఆమ్లెట్ ఏదో తిన్నాం. This was the bill. రెస్టారెంట్ తొక్కు బిర్యానీ ఇక్కడ కూడా తొక్కు బిర్యానీ ఉంది, కానీ క్లోజ్. ఇక్కడ కూడా 70 అయిపోయాం. ఉట్టి పరోటా తినేసి ఇప్పుడు పాండిచ్చేరికి వెళ్ళి ఆ బీచెస్ అవి చూపిస్తా. గోయింగ్ టు రాక్ బీచ్. మనం ఇప్పుడు రాక్ బీచ్లో ఉన్నాం, చిల్ అవుతా ఉన్నాం. ఈ ఎండగా ఉంది, దానివల్ల నేను ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా. కొన్ని వీడియోస్ అన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇడన్ బీచ్కి వెళ్ళాలి. మనకి పెద్ద టైం లేదు, దాదాపుగా 3:30 పైన అవుతుంది. క్లీనెస్ట్ రోడ్, క్లీనెస్ట్ బీచ్. గ్రానీ కూడా చూడండి ఎంత పోషకుండో. పార్కింగ్స్, నో బైక్స్ ఇన్ రోడ్స్. ఇట్లా ఉంటే అంత బాగుంటుంది. రాక్ బీచ్ అయిపోయింది, చిల్ అంతా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇడన్ బీచ్కి వెళ్తున్నాం. నేను ఇడన్ బీచ్కి వెళ్ళేప్పుడు మొహం అంతా ఎర్రగా అయిపోయింది, ఎండలో తిరుగుతున్నాను నేను వచ్చినప్పటి నుంచి. నేను ఇంకా మీకు ఇడన్కి వెళ్ళాక చూపిస్తాను. బ్రో డ్రింకింగ్ 40 రూపీస్. కొంచెంసేపు వైట్ టౌన్ ఎట్లుంటుందో కొన్ని క్లిప్పింగ్స్లో చూపిస్తా చూడండి.